యా ఇంకొకటి గట్టే పెట్టిన మళ్ళీ వచ్చేస్తుందనా. చినిగిపోయింది. ఫైనలీ ఒక లెగ్ అయితే పట్టింది. సో మన రేస్ బూట్ లోపల ఇంకొక బూట్ ఉంటుంది. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనకి రేపు ట్రాక్ డే ఉంది. సో ఇప్పుడైతే మనం సూట్ అదంతా ఫిక్స్ చేసుకోవాలి. సో ప్రాబ్లం ఏమొచ్చిందంటే నా సూట్ది లాస్ట్ టైం ట్రాక్ డేలో నేను నీ స్క్రేప్ చేసేటప్పుడు నా సూట్ చినుగుతుంది. రేసింగ్ సూట్స్కి మనం నీ స్క్రేప్ చేసేటప్పుడు మనకు అక్కడ నీ స్క్రేపర్ ఉంటుంది కదా, అది కాకుండా సూట్ డైరెక్ట్ మన లెదర్కి తగిలి లెదర్ చినుగుతుంది. సో డక్ టేప్ వేయాలి దానికి. సో ఇప్పుడైతే డక్ టేప్ వేసి మొత్తం బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం. మార్నింగ్ 5:45 అట్లా అక్కడ ఉండాలి మనం. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ రియలీ ఫాస్ట్. పొద్దున్న ఏం మర్చిపోకుండా లేచి వెళ్ళిపోవడం. రేపు ఈరోజు ట్రాక్ డే కాబట్టి, సో రేపు ట్రాక్ డే యాక్చువల్లీ. సో దాని గురించి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో డక్ టేప్ తెచ్చుకున్నా. సో ఇది చినిగిపోయింది లెదర్, ఇటువైపు కూడా చినిగేటట్టే ఉంది. సో కొంచెం ఇక్కడంతా డక్ టేప్ పెట్టేసి రేపు ట్రాక్ డేకి సూట్ రెడీ చేసుకోవాలన్నమాట. రైస్ డక్ టేప్ వేసా కొంచెం ఇట్లా వచ్చేస్తుంది. మరి ఇది ఎట్లా సార్ట్ చేయాలో తెలియదు, చూద్దాం. ఒక్కసారి వీళ్ళందరూ సూట్స్కి డక్ టేప్ వేస్తారు. మనదేదైనా టేప్ దరిద్రంగా ఉందో లేదా ఏంటో తెలియదు. బట్ యాక్చువల్లీ 3M వాళ్ళదే తీసుకున్నా. అట్లా తెచ్చి ఏమవుతాయి ఇది. సో ఈ సూట్ కేసులోనే మన రేస్ సూట్, బ్యాక్ ప్రొటెక్టర్, చెస్ట్ ప్రొటెక్టర్, బూట్స్, గ్లౌస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఎక్సెప్ట్ హెల్మెట్ సైడ్కి పెట్టాం కాబట్టి. అండ్ ఎవ్రీ ట్రాక్ డేకి నేను 2 వాటర్ బాటిల్స్ తీసుకెళ్తాను. ఒక దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటుంది, మరో దాంట్లో జస్ట్ వాటర్ ఉంటుంది. ఫుడ్ వచ్చేసి శాండ్విచ్ వాళ్ళే ఇస్తారు అక్కడ. అండ్ ఇట్స్ బెటర్ టు టేక్ ఫ్యూ బనానాస్ ఆర్ ఎల్స్ చిక్కీ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళడం కానీ యుల్ ఫీల్ మచ్ మోర్, కొంచెం ఇంకెక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడైతే 2 వాటర్ బాటిల్స్ తీసుకెళ్తా కోల్డ్వి. సో లెట్స్ గో. సో ఎలక్ట్రోలైట్స్ మెయిన్ థింగ్, ఎందుకంటే అక్కడ చాలా తొందరగా డిహైడ్రేట్ అయిపోతాం. మనకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అవన్నీ తీసుకోవాలి. అలా క్విక్గా డిహైడ్రేట్ అవుతాం. ట్రాక్ మీద చాలా మళ్ళీ జల్దీ అలసిపోతాము. సో అందుకనేసి ముందే నింపుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడే కార్లో అయితే మనం సామాన్లన్నీ కొంచెం ఫిక్స్ చేసాం. అయినా గోప్రోలో తీస్తున్నాను నేను. కొంచెం ఐ డోంట్ నో కలర్స్ ఎట్లా వస్తున్నాయో. ఫస్ట్ టైం ఇట్లా కొంచెం చీకట్లో తీస్తుంది. అక్కడ మన వ్లాగ్ సెటప్ స్టఫ్. దీంట్లో వెనకాల హెల్మెట్ పెట్టేసా. టైమ్ ఈజ్ అరౌండ్ 5:15 ఆల్రెడీ. ఐ హ్యావ్ టు బీ దేర్ బై 5:45. నాకు ఒక 20 to 25 minutes మ్యాక్స్ పడుతుంది. మా ఇంటి నుంచి ఓఆర్ఆర్ ఎక్కేస్తే డైరెక్ట్లీ ఏమైనా దగ్గరికి వెళ్ళిపోతాం. లైట్స్ ఫ్లిక్కర్ అవుతుంది. షిట్. లెట్స్ గో టు చికెన్. టుడే విల్ హ్యావ్ POV షార్ట్స్, విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ షార్ట్స్ ఈరోజు. ఐ ప్లాన్డ్ ఒకటి గోప్రో హీట్ అయ్యి హ్యాండ్ వేయకుండా ఉంటే చాలు మనకి. అండ్ గోప్రోలో బ్లాగ్ కూడా చీకట్లో యాజ్ యూ కెన్ సీ లైట్ ఫ్లిక్కరింగ్ ఇదంతా ఫిగర్ అవుట్ చేయాలి ఎట్లా ఒకట్లా. అదంతా చూడాలి. ఫర్ నౌ లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. సో గైస్ ట్రాక్ అయితే వచ్చేసాం మనం. యాజ్ యూ కెన్ సీ. సో ఇదే మన ట్రాక్. ఇప్పుడు సూట్ కేసు ఇవన్నీ మనం తీసి అక్కడ పెట్టి, హెల్మెట్ సూట్ కేసు అన్ని అక్కడే డైరెక్ట్ రెడీ అయ్యి అక్కడ నుంచి బైక్ తీసుకుని వెళ్దాం. మన బైక్ కూడా ఇంకా వచ్చేది ఉంది. మనం ఈరోజు నడిపేది R15 V2. POV షార్ట్స్ అయితే ఈరోజు పక్క దిద్దాం మనం. సో గైస్ మేము షూట్ అప్ అయ్యే ముందు ట్రాక్ వాక్ ఉంటుంది. 1.3 kilometers సంథింగ్ ట్రాక్ వాక్. దాని తర్వాత ట్రాక్ పైన జాగ్ చేయాలి. కొంచెం జాగ్ చేసుకుంటూ దాని తర్వాత స్ట్రెచ్చింగ్ ఉంటుంది. స్ట్రెచ్చింగ్ పార్ట్ మాత్రం చాలా ఇంటెన్స్ ఉంటుంది, చచ్చిపోతాం. ఇప్పుడు సూట్ వేసుకొని విల్ గో ఆన్ టు ద R15 V2. We place the camera here and show you guys the process of suiting up. ఫస్ట్ పార్ట్ మనం వేసుకోవాల్సింది సూట్లో ఉన్న లెగ్స్ అన్నమాట. సో కార్లో కూర్చొని ఫస్ట్ లెగ్ వేసుకుందాం. మట్టి ఉంది ఇక్కడ. ఫైనలీ ఒక లెగ్ అయితే పట్టింది. ఐ విష్ సూట్ వేసుకోవడం కొంచెం ఈజియర్ ఉంటే బాగుండేది. సో లెగ్స్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అక్కడున్న మెష్ వల్ల ఆ మెషిన్ కూడా లాగేస్తుంది కదా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది రేస్ బూట్స్. సో మన రేస్ బూట్ లోపల ఇంకొక బూట్ ఉంటుంది. సో ఇది యాక్చువల్ ప్రొటెక్టర్. ఇది ఓన్లీ ఆల్పైన్ ది టెక్. యూ కెన్ వాచ్ మై అన్బాక్సింగ్ వీడియో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. సో ఇదంతా అయిపోయింది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ చెస్ట్ అండ్ బ్యాక్ ప్రొటెక్టర్. సో ఈ సూట్కి ఫ్రంట్ అండ్ రేర్ ప్రొటెక్టర్స్ ఉండదు యాక్చువల్లీ, చెస్ట్ అండ్ బ్యాక్ మనమే సపరేట్గా కొనుక్కోవాలి. ఈ రెండు కలిపితే మన దగ్గర ఆల్మోస్ట్ 25K to 35K మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. సో మనం నెక్స్ట్ వేసుకోవాల్సింది ఈ ఫుల్ గౌంట్లెట్ గ్లౌస్ అండ్ మన హెల్మెట్. దట్స్ ఇట్, వీఆర్ టోటలీ రెడీ. సో ఐఎమ్ రెడీ విత్ మై రేస్ సూట్. సో నౌ లెట్స్ షిఫ్ట్ ద కెమెరా టు హెల్మెట్.
సో గైస్ రేస్ సూట్ వేసుకొని ప్రాక్టీస్ చేయడమే ఒక తలనొప్పి, చాలా డ్రైనింగ్. బట్ ఫర్ యూ గైస్ ఐఎమ్ మేకింగ్ వ్లాగ్. పిఓవి షార్ట్స్ ఇదంతా హెల్మెట్, ఎందుకంటే హెల్మెట్ కూడా హెవీ అయిపోతుంది కదా, సో అదొక కొంచెం హెడేక్. యా బట్ ఫర్ యూ గైస్ ఐఎమ్ డూయింగ్ దిస్. బైక్ అక్కడ ఉంది, సరే అన్న వస్తాడంట, సో బైక్ అక్కడ ఉంది. ఆ బైకే ఈరోజు మనం నడిపేది R15 V2 as I said. So all of these are red batch are the ones who already rode the bike, so already know few skills. వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా స్కిల్స్ వచ్చిన వాళ్ళది రెడ్, అండ్ మిగతా అందరి yellow batch. సో ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ పడ్డది కదా, వీళ్ళందరూ వార్మప్ అయిపోయింది. నేను యాక్చువల్లీ వార్మప్ చేయలేదు, నాకు హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బైక్ లేటర్. ఇప్పుడు ఎల్లో బ్యాచ్ దిగుతుంది అనుకుంటా, సో విల్ గో విత్ దెమ్. మనం రెడ్ యాక్చువల్లీ, బట్ ఎల్లోతో వెళ్ళి వార్మప్ చేసుకుందాం, మళ్ళీ రెడ్తో దిగుదాం. రికార్డ్ అవుతుందా? బ్రేక్స్ యా కొంచెం టైట్ ఉన్నాయి. డన్. చలో లెట్స్ వార్మ్ అప్ సమ్ టైర్స్. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారో చూసుకొని దెన్ వీ హ్యావ్ టు గో. అండ్ టైర్స్ ఫామ్ చేసేటప్పుడు యూ షుడ్ నెవర్ బీ ఆన్ ది రేసింగ్ లైన్. ఇప్పుడు నా లెఫ్ట్లో రేసింగ్ లైన్, ఇది రేసింగ్ లైన్ కాదు. ఇంకా ఎవరు లేరు కాబట్టి కొద్దిగా రేసింగ్ లైన్లో వెళ్ళినా ప్రాబ్లం లేదు. బట్ ఈ ల్యాప్ ఫస్ట్ వార్మప్ ల్యాప్, కొద్దిగా వార్మ్ అవుదాం. సో లాస్ట్ టైం నడిపినప్పుడు దీన్ని యాక్చువల్లీ బేరింగ్ ఇంకా బ్రేకింగ్ సరిగా లేకుండే, ఇప్పుడు సెట్ చేశారంట. లెట్స్ ఎంజాయ్ ద బైక్. ఈరోజు ఎన్నో డేస్ తర్వాత ట్రాక్ డేకి మళ్ళీ వచ్చా, చాలా డేస్ అవుతుంది యాక్చువల్లీ ట్రాక్ డే నడిపి. సో లైక్ రియలీ ఎక్సైటెడ్. లెట్స్ చెక్ ఇక్కడ ఒకసారి కొంచెం లీన్ అయ్యి. యా ఇంకొద్దిగా బ్రేక్స్ కొద్దిగా ఫీల్ అవ్వాలి. బ్రేక్స్ కొత్తాయి కదా, చాలా టైట్ ఉన్నాయి, కొద్దిగా బ్రేక్స్ ఫీల్ అయ్యి దెన్ ఐ విల్ పుష్. టిల్ దెన్ విల్ జస్ట్ వార్మ్ అప్. నాకు మీకు ఎంతవరకు కనిపిస్తుందో సరిగ్గా కూడా ఐడియా లేదు. సో కార్నర్ ఎంటర్ అయ్యే ముందే గేర్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. కార్నర్ ఎంటర్ అయ్యేటప్పుడు బ్రేకింగ్ వదిలేయాలి, కార్నర్ ఎగ్జిట్ అవ్వగానే రేవ్ ఇచ్చేసేయాలి. కార్నర్ ఎంటర్ అయ్యేటప్పుడు కొద్దిగా బ్రేకింగ్ పట్టుకొని కూడా ఉంచవచ్చు, బట్ ఇట్స్ మోర్ లైక్ ఫర్ ప్రో ఇట్స్ బెటర్. సో అది మన V3. దాని నుంచి స్టోన్స్ అంతా పడుతుంది. సో మోర్ దెన్ నీ స్క్రేపింగ్, ట్రాక్ పైన స్మూత్ ఉండడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. నీ స్క్రేపింగ్ చేస్తేనే పక్క టర్న్ తీస్తున్నామని ఏముండదు. ఎందుకో కొద్దిగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వట్లేదు కార్నరింగ్ మ్యాటర్లో. మోర్ దెన్ హ్యాండ్స్ యూ షుడ్ యూజ్ యువర్ లెగ్స్ అనమాట సపోర్ట్కి, లేదంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుంది వెంటనే. థ్రాటిల్ దగ్గర ఉన్న చెయ్యి 1000% పెయిన్ వస్తుంది ఎప్పుడు, ఎందుకంటే అక్కడ కొంచెం మనం థ్రాటిల్ పట్టుకున్నాం. హ్యాండ్ గ్రిప్ కూడా ఇలా పట్టుకోవాలి కొద్దిగా, ఒక స్క్రూ డ్రైవర్ని టైట్ చేస్తున్నట్టు, సో దట్ ఇట్ విల్ బీ మోర్ ఈజీ టు టేక్ ది కార్నర్స్ అండ్ గ్రిప్ ద బైక్. యా గెయినింగ్ కాన్ఫిడెన్స్ కొద్దిగా. ఇది RC 390 అండ్ మనకి ఇప్పుడు మన రైట్లో ఉంది R3. ఇప్పుడు ఎక్కువ లీన్ అవుతున్నా బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ గెయిన్ అండ్ ద బ్రేకింగ్ బైక్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్. ఒకసారి V3 నడపాలి, పవర్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. బ్యాచ్ స్టార్ట్ అయిందా ఏంటి?
మళ్ళీ తొందర డౌన్ షిఫ్ట్ చేసా. షిట్ మ్యాన్. R3 పైన ఎంత ఆడుకోవచ్చో V2 పైన అంత ఆడుకోలేము. కానీ R3 ఎంత స్ట్రెస్ ఇస్తుందో V2 అంత స్ట్రెస్ ఇవ్వదు. ఇప్పుడు మన ముందు నడుపుతున్న అపాచీ షీజ్ అ గర్ల్ అనమాట. సి లైక్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈవెన్ గర్ల్స్ ఆర్ ఇన్ టు రేసింగ్ అండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకుంటున్నారు టు రేస్ అండ్ స్టఫ్ విచ్ ఇస్ అ హ్యూజ్ స్టెప్ అప్ ఫర్ ది రేసింగ్. సో టైం దొరికినప్పుడు కార్నర్ మనం తీసేసుకోవాలి. లైక్ ఇప్పుడు అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ రేస్, దిస్ ఈజ్ జస్ట్ ఎ ప్రాక్టీస్. కాబట్టి ఎవరికి ఫాస్ట్గా కట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకో ఈరోజు ఇక్కడ రాంగ్ డౌన్ షిఫ్ట్ చేస్తున్నా ఊరికనే. సరే హెల్మెట్ సెట్ చేసుకోవాలి. గోప్రో వల్ల కిందకి వెళ్ళిపోతుంది. ఉంది బట్ సస్పెన్షన్స్ ఒకటే కొంచెం సాఫ్ట్ ఉన్నాయి కదా, ఎక్కువ పుష్ చేస్తే కొంచెం అవ్వగానే భయం వేస్తుంది. ఇంకొకటి డక్టే పెట్టినా మళ్ళీ వచ్చేస్తుందనా, మొత్తం చినిగిపోయేటట్టే ఉంది. ఇది కీ లుపిన్ బ్యాగ్లో ఉంది. సో గైస్ ఇంటికైతే వచ్చేసా. ఈరోజు ట్రాక్ ఎండ చాలా గట్టిగా ఉండే, సో దానివల్ల చాలా తొందరగా డ్రైన్ అవుతుండే ఎనర్జీ. కానీ ట్రాక్ వాజ్ అమేజింగ్, లైక్ లవ్లీ ఉండే ట్రాక్. ఈరోజు నేను చాలా నేర్చుకున్నా టు బి ఆనెస్ట్. నాది అన్ని ట్రాక్ డేస్ కంటే ఈ ట్రాక్ డే నాకు తెలిసిన అన్నిటికన్నా ఎక్కువ నేర్చుకున్నా. ప్లస్ ఆ R15 ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే R15 నేను కొంచెం ఫస్ట్ కార్నర్స్ యాక్చువల్లీ C1 అంటే ఫస్ట్ కార్నర్ అనమాట. సో అది కొంచెం ఫాస్ట్గా తీసుకోవచ్చు మనం. నేను అది తీసుకునేటప్పుడు టైర్ ఫ్లాట్ అయిపోయింది. అది నాకు తెలియలేదు, బికాస్ ఫ్లాట్ అయింది ఆ స్పీడ్స్లో ఫ్లాట్ అయినా పెద్దగా అర్థం కాలేదు. తర్వాత స్లో టర్న్స్ తీసుకునేటప్పుడు బండి ఫోల్డ్ అవుతుంది లేదంటే ఆటోమేటిక్గా లేస్తుంది, ఇంట్రా అర్థం కావట్లేదు అని చూస్తే ఒకసారి పిట్ లైన్కి వెళ్ళిపోయాను. లెట్స్ సీ వాట్స్ ద ఇష్యూ అని చెప్పి. కాకపోతే పిట్ లైన్ వెళ్ళేటప్పుడు స్లో డౌన్ అవుతాం కదా పేస్, ఆ పేస్ స్లో డౌన్ అయినప్పుడు అర్థమైంది ఫ్లాట్ అని, ఎందుకంటే లెఫ్ట్ రైట్ గుంజేస్తుంది. సో వాల్వ్ ఏదో ఇష్యూ ఉండే, దాన్ని టైట్ చేసాం, మళ్ళీ ఎయిర్ సెట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ట్రాక్ పైన మస్తు ఆడుకున్నాం, మస్తు ఎంజాయ్ చేశాను ఈరోజు ట్రాక్ అయితే నేను. అండ్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు జాయిన్ రేసింగ్, ఇఫ్ యూ గైస్ వాంట్ టు కమ్ ప్రాక్టీస్ ఇలా బైక్ రెంట్ తీసుకోవడం ఇవన్నీ చేయాలనుకుంటే మాత్రం నేను కింద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వాళ్ళది పెడతాను, మీరు అక్కడ వాళ్ళకి DM చేసి రేసింగ్ గ్రూప్ మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇది హైదరాబాద్ అనే కాదు, వీళ్ళు చెన్నై, కోయంబత్తూర్లో
కూడా ట్రాక్ డేస్ అప్పుడప్పుడు చేస్తారు, బట్ మోస్ట్లీ హైదరాబాద్, చాలా వరకు అయితే హైదరాబాద్లోనే అవుతుంది ఇది. సో హైదరాబాద్ పీపుల్ ఎవరైనా ఉంటే జాయిన్ అండి, అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఎవరున్నా జాయిన్ అండి, దే విల్ ఆల్వేస్ హ్యావ్ ఏ సొల్యూషన్ ఫర్ యూ గైస్ టు. సో ఈరోజు ట్రైనింగ్ అదంతా అయిపోయింది. సో చాలా మంది అడుగుతుండే నన్ను, బ్రో ఒకసారి మీది నడిపేటప్పుడు పిఓవి షార్ట్స్ తీయరా ట్రాక్ పైన అది అని చెప్పి, సరే అని చెప్పేసి ఈరోజు పిఓవి షార్ట్స్ కూడా తీసా. అలా ట్రాక్ పైన కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి జనరల్గా మాట్లాడడం ఎందుకంటే ట్రాక్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ స్పీడ్స్లో ఏం మాటలు రావు, నేను కొంచెం పేస్ తగ్గించుకొని మాట్లాడి దాని తర్వాత ఏమైంది, గోప్రో తీసేసి నేను కార్లో పెట్టా, బికాస్ హెల్మెట్ ఎక్కువ వెయిట్ అవుతుంది, నా విజన్ పడిపోతుంది గోప్రో వల్ల. అందుకని చెప్పేసి గోప్రో అక్కడ పెట్టిన తర్వాత నుంచి నాకు ఇంకా ఎక్కువ పేస్ ఇంక్రీజ్ అయింది, ఇంకా ఎక్కువ ఏం చేసి ఇంకా ఎక్కువ ఫాస్ట్ వెళ్ళా. కానీ అప్పటికి గోప్రో పెట్టలే, మేబీ నెక్స్ట్ టైం పెడదాం అట్లా ఇంకా ఎక్కువ ఫాస్ట్ వెళ్ళినప్పుడు. బట్ ఫర్ నౌ ఇంతే తీసా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the